నా పేరు కార్తీక్. ప్రపంచంలో ఈ పేరుతో చాలామంది ఉన్నారు. వాళ్ళందరి గురించి తెలియదు కానీ ఈ పేరంటే నాకు చాలా ఇష్టం. అందుకేనేమో రామకోటి రాసినట్టు నా పేరు నాయం కార్తీక్ అని ఎక్కడ పడితే అక్కడ రాస్తాను. నా లైఫ్లో బాధపడేటంత ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. ఇలాగే ఉంటుందేమో అనుకున్నాను. కానీ ఒకరోజు ఈవినింగ్ కాలేజ్ నుంచి వస్తున్నప్పుడు హాయ్ కార్తీక్, ఏంటి బుక్ ఓపెన్ చేసిన వెంటనే నీ పేరుందనుకుంటున్నావా? అవును, అది నిజమే. ఎందుకంటే ఆ బుక్ నీకే. అసలు ఈ బుక్ నీకా కాదా అని టెన్షన్ పడుతున్నావా? ఇది నువ్వు కాబట్టే అది నీకు దొరికింది. బై ది వే, నేను మీకు తెలియపోవచ్చు, బట్ నువ్వు నాకు బాగా తెలుసు. బికాస్ యు ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్. ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే నేను నిన్ను లవ్ చేశా. ఎంత అంటే ఎవ్వరిని ప్రేమించినంతగా. ఐ లవ్ యూ కార్తీక్, ఐ లవ్ యూ సో మచ్. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా? ఐఎమ్ వైష్ణవి. అండ్ వన్ మోర్ థింగ్, నేను చెప్పినంత వరకు నన్ను కలవటానికి ట్రై చేయొద్దు. కొన్ని రోజులు అయ్యాక నేనే కలుస్తాను. అండ్ మీ ఫీలింగ్ నెక్స్ట్ పేజ్లో రాయండి. బాయ్ ఫర్ నౌ. నాకు తెలియకుండా 6 నెలల నుంచి నన్ను లవ్ చేస్తున్నావు అంటే వినడానికి చాలా బాగుంది, కానీ నమ్మడానికి కష్టంగా ఉంది. కానీ నీ మాటలు నాకు చాలా బాగా నచ్చాయి. నేను చూడాలనిపిస్తుంది, ఎందుకో మాట్లాడాలనిపిస్తుంది. ఎప్పుడు కనిపిస్తావు? త్వరగా వచ్చే. హాయ్ కార్తీక్, ఐ హోప్ యూ హ్యాడ్ ఏ గుడ్ డే. ఏంటి అమ్మాయి ఇంకా బుక్లో రాసి పెడుతుంది? డజన్ షీ హ్యావ్ యూ మెయిల్ ఐడి ఆర్ ఫోన్ అని డౌట్ వచ్చింది కదా. బట్ నాకు ఇదే నచ్చింది. నా హార్ట్లో ఉన్న ఫీలింగ్స్ని నువ్వు డైరెక్ట్గా చదువుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ ఫెల్ట్ వండర్ఫుల్. విత్ లవ్, యువర్ వైష్ణవి. ఇంకెన్ని రోజులు ఇలా? ఈ బుక్లో స్టోరీ చాలా బాగుంది, కానీ నేను ఇంకా వెయిట్ చేయలేకపోతున్నాను. నీతో డైరెక్ట్గా మాట్లాడాలి. నేను ఏ సినిమా గురించి కూడా ఇంతలో వెయిట్ చేయలేదు తెలుసా. కానీ నీకోసం ఇంతలా, ప్లీజ్ అర్థం చేసుకో. హాయ్ కార్తీక్, నీ హెల్త్ బాగోలేదు కదా, సో
నువ్వు అంత దూరం రావడం ఎందుకని నేనే వచ్చా. వాట్ ఎవర్, ఈరోజు ఇంకేం చెప్పను. జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. బుక్ నీ లాన్లో పడాయి, నేను తర్వాత తీసుకుంటా. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ బాయ్. నా మీద నువ్వు ఇంత కేర్ తీసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నిన్నటి వరకు నేను చూడాలి, మాట్లాడాలి అని మాత్రం అనిపించదు, కానీ ఇప్పుడు మాత్రం నేను ప్రేమించాలనిపిస్తుంది. Good morning, Karthik. Thanks for accepting my love. And Karthik, I want to tell you an important thing. ఇప్పటికీ నువ్వు చాలాసార్లు నన్ను ఎప్పుడు కలుస్తావు అని అడిగావు కదా, బట్ నేను నిన్ను ఎప్పటికీ కలవలేను. బికాస్ ఐఎమ్ నో మోర్ ఇన్ దిస్ వరల్డ్. ఇది నమ్మడానికి నీకు కష్టంగా ఉండొచ్చు, కానీ ఇది నమ్మలేని నిజం. నీ మీద ఉన్న నా ప్రేమ నన్ను ఇంకా ఇలా బ్రతికించిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రేమ కోసం ఉన్నదే ప్రాణం. అలాంటి ప్రాణం లేకపోయినా ప్రేమ ఉంటుంది. నేను నీ దగ్గర అబద్ధం చెప్పాలనుకోవటం లేదు, అందుకే లేట్ అయినా నీకు ఇప్పుడు నిజం చెప్తున్నా, నేను లేనని. ఇది ఎలా జరిగిందో నాకు తెలీదు, కానీ జరిగినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా. అట్లీస్ట్ చచ్చిపోయిన తర్వాతైనా నా ఫీలింగ్ గురించి చెప్పగలిగా. బట్ వన్ మోర్ థింగ్ కార్తీక్, నేను ఎప్పటికీ నీ నవ్వులో బ్రతికే ఉంటా. సో నన్ను బ్రతికించడం కోసమైనా నువ్వు నవ్వాలి. ఐ హోప్ యూ విల్ హ్యావ్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ ఫర్ ఎవర్. లవ్ యూ కార్తీక్, లవ్ యూ ఫర్ ఎవర్. తను చెప్పింది నిజమే. తను ఈ భూమి మీద లేదు, ఎప్పుడో చనిపోయింది. నాకేం చేయాలో అర్థం అవ్వలేదు. అది కోపమో చిరాకో బాధో తెలియదు, కానీ ఫస్ట్ టైం చాలా ఏడుపు వచ్చింది. దీని అంతటికీ ఒక్కటే కారణం, నేను తనను ప్రాణంగా ప్రేమించడం. వైష్ణవి బతికుండగా నేను ఎప్పుడు తనను చూడలేదు. తను చనిపోయాక తన ఆత్మ నా జీవితంలోకి ప్రవేశించింది, నా ఇంట్లోకి కూడా ప్రవేశించింది. తను ఆత్మ కాబట్టే ఇంట్లోకి రాగలిగింది. మనలాంటి మనిషి అయితే క్లోజ్ చేసిన ఇంట్లోకి ఎలా వస్తుంది? కానీ ఒక్కడు మాత్రం అర్థమైంది, ప్రేమ చచ్చిపోయాక మనిషి ఉంటాడో లేదో తెలియదు, కానీ మనిషి చనిపోయాక వాడు నిజమైన ప్రేమ అయితే తప్పకుండా బతికి ఉంటుంది. దాన్ని చంపడం ఎవరి వల్ల కాదు.